సో చిన్న రీక్యాప్ ఎస్టర్డే సెషన్ మనం షెల్ స్క్రిప్టింగ్ స్టార్ట్ చేసాం కదా. సో దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్. మనం ఇప్పటి వరకు లైనెక్స్ ఓఎస్ గురించి అట్లీస్ట్ ఒక ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్, మోర్ దెన్ ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ తెచ్చుకున్నాం. అండ్ దెన్ ప్రాజెక్ట్ గురించి అర్థం చేసుకున్నాం, ట్రబుల్ షూటింగ్, ప్రాజెక్ట్ సెటప్, డిప్లాయ్మెంట్, ఇవన్నీ. సో మెల్లమెల్లగా ఒక స్టెప్ ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ స్క్రిప్టింగ్ కదా, ఫస్ట్ ఆటోమేషన్. సో ఇక్కడ నుంచి మీ మైండ్ సెట్ కంప్లీట్ గా చేంజ్ అవ్వాలి. బట్ మైండ్ లో ఎప్పుడు కూడా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా ట్రబుల్ షూటింగ్ అనేది సేమ్ అనమాట, మాన్యువల్ లెవెల్లోనే జరుగుతుంది. కోడింగ్ మిస్టేక్ అనేది ఎప్పుడు ఉండదు. కోడింగ్ లో మిస్టేక్స్ ఉండొచ్చు, బట్ ట్రబుల్ షూటింగ్ మాత్రం ఎప్పుడైనా మీరు డైరెక్ట్ గా సర్వర్స్ లో చేయొచ్చు. నిన్న గిట్ గురించి డిస్కస్ చేసాం. గిట్ ఈస్ సెంట్రల్ డీసెంట్రలైజ్డ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్. ఓకే, డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ రిమోట్ రెపాజిటరీ అనేది ఉంటుంది. మనం మన ల్యాప్టాప్ లో ఏదైనా ఒక ఎడిటర్, విజువల్ స్టూడియో కోడ్ లాంటిది ఆర్ ఏదైనా మీరు ఒక ఎడిటర్ యూస్ చేసుకోవచ్చు. చాలా ఎడిటర్స్ ఉన్నాయి. సబ్లైమ్ ఎడిటర్ అని, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అయినా యూస్ చేయొచ్చు. ఏదైనా ఒక ఎడిటర్ లో కోడ్ ని డెవలప్ చేస్తూ ఫస్ట్ స్టేజింగ్ ఏరియాకి సెండ్ చేసి అక్కడ నుంచి లోకల్ రెపాజిటరీలోకి కమిట్ చేస్తారు. దిస్ ఇస్ ఆల్ లోకల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడంతా ఓకే అయిన తర్వాత రిమోట్ రెపాజిటరీకి పుష్ చేస్తారు. ఎవరికైతే చేంజెస్ కావాలనుకుంటారో వాళ్ళు పుల్ చేసుకుంటారు. సో దట్ ఈస్ ద వన్ వి డిస్కస్డ్. అండ్ యా, సో మనం చూసాం ఎస్విఎన్ అనేది సబ్వర్షన్ కంట్రోల్, ఇది సెంట్రలైజ్డ్ ఆర్కిటెక్చర్. ఓకే, సో కమాండ్స్ కూడా నిన్న చూసాం. గిట్ యాడ్ డాట్ అని ఇస్తే మొత్తం అన్ని ఫైల్స్ స్టేజింగ్ ఏరియాకి యాడ్ అవుతాయి. స్పెసిఫిక్ ఫైల్ నేమ్ ఇస్తే అదొక ఫైలే యాడ్ అవుతుంది. ఓకే, సో గిట్ అనేది కొలాబరేషన్ లో బాగా యూజ్ అవుతుంది. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ హిస్టరీ ఆఫ్ చేంజెస్ ని స్టోర్ చేసుకుంటుంది. తర్వాత షెల్ స్క్రిప్టింగ్ స్టార్ట్ చేసాం. షెల్ స్క్రిప్టింగ్ లో షిబాంగ్ అనేది డిస్కస్ చేసాం. ఫస్ట్ పాయింట్, షిబాంగ్ ఈస్ ద పాత్ ఫస్ట్ లైన్. ఫస్ట్ line in the shell script should be the shebang. Okay, so it represents the interpreter that executes the shell script, and it checks for the syntax also. జస్ట్ ఒక కంపైలర్ లాగా అనమాట. జావాకి జావా కంపైలర్, పైథాన్ కి పైథాన్ ఎలా అయితే ఇన్స్టాల్ చేస్తామో, లైనెక్స్ లో ఈ పాత్ మెన్షన్ చేస్తే మనం మెన్షన్ చేసిన ఎవ్రీ లైన్ ని ఇది ఇంటర్ప్రెట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, సో ఒక చిన్న హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసాం. తర్వాత వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసాం. వేరియబుల్స్ ఫాలో డ్రై ప్రిన్సిపల్, డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్. ఎక్కడైతే ఒక వాల్యూ రిపీట్ అవుతుంది అని అనిపిస్తుందో యూ కెన్ కీప్ దట్ ఇన్సైడ్ వేరియబుల్. ఓకే, అది ఒక్కసారి రిపీట్ అయినా ఓకే, ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ టు కీప్ ఇట్ ఇన్ వేరియబుల్. ఓకే, సో వేరియబుల్ సింటాక్స్ వచ్చేసి జస్ట్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ, అంతే షెల్ స్క్రిప్ట్. ఓకే, అండ్ వేరియబుల్ ని ఎట్లా రిఫర్ చేస్తామంటే డాలర్ వేరియబుల్ నేమ్ ఆర్ డాలర్ బ్రేసెస్ వేరియబుల్ నేమ్. తర్వాత ఆర్గ్యుమెంట్స్ గురించి డిస్కస్ చేసాం. ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఆర్గ్స్. షెల్ స్క్రిప్ట్ బయట నుంచి మనం ఆర్గ్యుమెంట్స్ ని పంపించవచ్చు. దీని $1 $2 ఇలా అంటాము. సో అప్పుడు అసలు స్క్రిప్ట్ ని మనం టచ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మినిమం టచ్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ దెన్ ఇన్పుట్ వేరియబుల్స్ కూడా మనం డిస్కస్ చేసాం. యూజర్ ని హాల్ట్ చేసి యూజర్ ఇచ్చే ఇన్పుట్ ని తీసుకొని, లైక్ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ పిన్స్ కానీ అవన్నీ హాల్ట్ చేసి ఆ ఇన్పుట్ తీసుకొని అక్కడ నుంచి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ వేరియబుల్స్. వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ప్రతి చోట ఉంటుంది, ప్రతి చోట ఇలానే ఉంటుంది. ఒక నేమ్ ఉంటుంది, ఆ నేమ్ ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని మనం డిఫరెంట్ గా సెట్ చేయొచ్చు. విత్ ఇన్ ద ప్రోగ్రామ్ సెట్ చేయొచ్చు, ఆర్ బయట నుంచి పాస్ చేయొచ్చు, ఆర్ యూజర్ ని ఇంటర్ప్రెట్ చేసి ఇక్కడ నుంచి పాస్ చేయొచ్చు. సో ఇంకా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయినా, వేరే యాన్సిబుల్ అయినా, అట్లాంటి వాటిలో ఇంకా ఇంకా డిఫరెంట్ వేస్ ఉంటాయి అన్నమాట. మీరు అర్థం చేసుకోవాల్సింది, వేరియబుల్ కి ఒక నేమ్ ఉంటుంది. సో దానికి ఒక వాల్యూని మనం సెట్ చేయొచ్చు. ఆ నేమ్ ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ రిఫర్ చేయొచ్చు. ఒక లొకేషన్ లో చేంజెస్ చేస్తే అన్ని లొకేషన్స్ లో ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా రిఫర్ చేస్తుంది అన్నట్టు. ఓకే,
సో ఇంకా వేరియబుల్స్ తర్వాత జనరల్ గా మనం మాట్లాడుకునేది డేటా టైప్స్ అనే దాని గురించి మాట్లాడుకుంటాం. సో డేటా టైప్స్ అంటే మీరు చాలా మందికి తెలిసి ఉంటుంది ఇంట్ i ఈక్వల్ టు 0 అని. సో ఇది సి లాంగ్వేజ్ లో మనం చూసింటాం కదా. ఓకే, సో సి లాంగ్వేజ్ అయినా జావా అయినా ఇట్లాంటి వాటన్నిటిలలో మీరు చూసింటారు. వేర్ జావా స్క్రిప్ట్ లాంటి వాటిలో అయితే వేర్ i ఈక్వల్ టు 0 అని ఇట్లా. సో డేటా టైప్ అంటే ఏంటి? సో ఆ పేరులోనే ఉంది, మీరు సెండ్ చేసే డేటా టైప్ ఏంటి అనేది. జనరల్ గా మనం స్టోర్ చేసే డేటా టైప్ అనేది. సో జనరల్ గా మనకు తెలిసిన డేటా టైప్ మీరు అందరూ చూసింటారు. ఇంటీజర్, ఫ్లోట్, బూలిన్, స్ట్రింగ్, అరే, అరే లిస్ట్, మ్యాప్. సో ఇవన్నీ డేటా టైప్స్ మనకి జనరల్ గా వినిపించింటాయి సి లాంగ్వేజ్ లో కానీ ఇంకా వేరే ఏ దాంట్లో అయినా కూడా. ఓకే, సో ఇంటీజర్ అంటే నెంబరు, ఫ్లోట్ అంటే పాయింట్స్ లైక్ డెసిమల్స్ పాయింట్స్ లాగా, అంటే 23.2, 2.5 అట్లా. బూలిన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. స్ట్రింగ్ అంటే ఒక టెక్స్ట్. అరే అంటే లిస్ట్ ఆఫ్, అరే అంటే ఒక స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. అరే లిస్ట్ అంటే రీసైజబుల్ అరే. మ్యాప్ అంటే కీ వాల్యూ పేర్స్. ఇవన్నీ కొత్తగా వింటున్నా పర్లేదు, బట్ సో మేబీ అందరూ వినే ఉంటారు. సో ఇంటీజర్ అంటే నెంబర్, సార్ రాస్తున్నాను. ఫ్లోట్ అంటే డెసిమల్ నెంబర్. సో ఎగ్జాక్ట్లీ నేను జనరలైజ్ చేసి చెప్తున్నా, ఏ ఒక్క లాంగ్వేజ్ లో కాదు. బూలిన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. సో లెఫ్ట్ సైడ్ లో ఉండేది డేటా టైప్, రైట్ సైడ్ లో ఉండేది వాల్యూస్, వాటిలో స్టోర్ చేసే వాల్యూస్ కదా. స్ట్రింగ్ అంటే టెక్స్ట్. అరే అంటే లైక్ ఇలా నేమ్స్, లిస్ట్ ఆఫ్ నేమ్స్ అనుకుందాం. ఇప్పుడు డెవాప్స్, ఏడబ్ల్యూఎస్, ఇది లిస్ట్ ఆఫ్ టెక్నాలజీస్ అనుకుందాం, డాకర్ ఇలా. అరే లిస్ట్ అంటే రీసైజబుల్, అంటే దీని సైజ్ ని మనం ఎనీ టైం పెంచవచ్చు. అరే సైజ్ ని మనం పెంచలేం. మ్యాప్ అంటే కీ వాల్యూ పేరు, లైక్ నేమ్, డెవాప్స్, డ్యూరేషన్, 120 hours. This is map. సో ఇది నేను జనరల్ గా చెప్తున్నా, నేను ఏ ఒక్క సింటాక్స్ ని ఫాలో అవ్వట్లేదు. దిస్ ఇస్ జనరల్ మీనింగ్. అంటే ఒక వేరియబుల్ లోకి మనం ఎలాంటి డేటాని సేవ్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో మనకి ఎలా ఉంటుంది జనరల్ గా, ఫస్ట్ నేమ్ అని, లాస్ట్ నేమ్ అని, డేట్ ఆఫ్ బర్త్ అని. సో అవన్నీ ఏంటి, లైక్ మ్యాప్ కదా. మీ ఇన్ఫర్మేషన్ ని నేను రిప్రజెంట్ చేయాలి అంటే, సో ఫస్ట్ నేమ్ కోలన్, మీ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలా ఈ మ్యాప్ అనే దాంట్లోకి పెట్టొచ్చు. జనరల్ గా ప్రోగ్రామింగ్ లో డేటా టైప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ లైక్ మనం ఎలా అయితే సెగ్రిగేట్ చేస్తున్నామో, ఒక డేటా మొత్తాన్ని ఒకేలాగా ట్రీట్ చేయడం కంటే సెగ్రిగేట్ చేయడం చాలా బెటర్, కాబట్టి డేటా టైప్స్ అనేది వచ్చాయి. అరే లిస్ట్, లిస్ట్ ఆఫ్ మీ స్కిల్స్ గురించి చెప్పాలి అంటే అరే లిస్ట్ అనుకోవచ్చు. ఓకే, సో అరే లిస్ట్ అంటే ఏంటి, మీ స్కిల్స్ అనేది ఎప్పుడైనా ఇంక్రీజ్ అవుతుంటాయి, డిక్రీజ్ అవుతుంటాయి. అందుకని అరే లిస్ట్ లో సేవ్ చేస్తాం, ఎందుకంటే దిస్ ఇస్ రీసైజబుల్. ఎనీ టైం మీరు కొత్తవి యాడ్ చేయొచ్చు, ఉన్నవి రిమూవ్ చేయొచ్చు. అరే అంటే ఏంటి, లైక్ ఇట్ విల్ నాట్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ 10th క్లాస్ ఎడ్యుకేషన్, మీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పర్సంటేజ్, మీ బీటెక్ ఎడ్యుకేషన్ పర్సంటేజ్, అది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. లిస్ట్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఓకే, సో దట్ ఈస్ కాల్ లైక్ అరే. సింపుల్ గా చెప్తున్నాను నేను. స్ట్రింగ్ అంటే టెక్స్ట్, మీ నేమ్, వీటన్నిటిని స్ట్రింగ్ రూపంలో సేవ్ చేయొచ్చు. బూలిన్ ట్రూ ఆర్ ఫాల్స్, ఆర్ యు గ్రాడ్యుయేటెడ్ ఆర్ నాట్. సో యూ నీడ్ టు గివ్ us the answer. So that comes under like boolean. Okay, and float, decimal number, like మన ఏదైనా లైక్ ఏజ్, ఎక్స్పీరియన్స్ 5.3 years, అదే డెసిమల్ నెంబర్. ఇంటీజర్, లైక్ మన ఏజ్ ని మనం నెంబర్ లాగా చేస్తాం అనుకోండి. ఈవెన్ 30 years 2 months అయినా కూడా 30 years అని అట్లా. సో ఇలా మన డేటాని
స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తాం అది ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అనేది అన్నిటి. బట్ ఇక్కడ ఏంటంటే మనం షెల్ స్క్రిప్టింగ్ లోకి వచ్చేసరికి డేటా టైప్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. షెల్ అనేది కొంతవరకు ఆటోమేటిక్ గా దాన్ని చేస్తుంటుంది. మీరు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చూసింటారు ఇంట్ i = 0, బూలిన్ ఇలా ఇలా చేస్తుంటారు మీరు. ఓకే, లైక్ ఫ్లోట్ ఇలా చూసింటారు. స్ట్రింగ్ నేమ్ = డెవాప్స్ ఇలా చూసింటారు మనం. బట్ షెల్ స్క్రిప్టింగ్ లో డేటా టైప్స్ అనేది లేదు యాక్చువల్ గా. సో షెల్ స్క్రిప్టింగ్ ఒక రేంజ్ వరకు దాన్ని ఇంటెలిజెంట్ గా చూస్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తే డేటా టైప్స్ .sh. ఓకే, ఫస్ట్ లైన్ షుడ్ బి షిబాంగ్. ఓకే, సో ఇప్పుడు నేను నెంబర్ 1 అనేది ఇస్తున్నా. బయట నుంచి పాస్ చేస్తున్నాను అనుకోండి $1 నెంబర్ 2. ఓకే, సో అడిషన్ ఆఫ్ 2 ప్రోగ్రామ్స్ మనం ప్రింట్ చేయాలి. సారీ, అడిషన్ ఆఫ్ 2 వాల్యూస్ మనం ప్రింట్ చేయాలి. ఇప్పుడు చిన్న ప్రోగ్రామ్ 2 వాల్యూస్ 2 నెంబర్స్ అనుకున్నాం. సో యూజర్ ఖచ్చితంగా నెంబర్ 1 ఏంటి నెంబర్ 2 అనేది పాస్ చేయాలి. సో యూజర్ మస్ట్ గివ్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2. సో పాస్ చేసినప్పుడు మనం యాడ్ చేసి ప్రింట్ చేయాలి. సో ఇంతే కదా, మనం సింపుల్ గా ఇక్కడ నెంబర్ 1 తీసుకున్నాం, నెంబర్ 2 తీసుకున్నాం. సమ్ = జనరల్ గా బ్రేసెస్ పెడతాం కదా మనం సమ్ కి, $నెంబర్ 1 ప్లస్ $నెంబర్ 2. ఓకే, షెల్ స్క్రిప్ట్ లో డైనమిక్ గా ఏదైనా ఒకటి ప్రింట్ చేయాలి అనుకుంటే we need to give them in the braces like this. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. హౌ డు యూ రన్ ఏ కమాండ్ ఇన్సైడ్ షెల్ స్క్రిప్ట్ అండ్ గెట్ ద అవుట్పుట్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైనెక్స్ సర్వర్ తీసుకుంటే, సో దిస్ ఈస్ అవర్ లైనెక్స్ సర్వర్. ఇక్కడ నాకు ఏదైనా కమాండ్ అవుట్పుట్ డైరెక్ట్ గా స్క్రీన్ పైనే వస్తుంది, డేట్, ఈరోజు డేట్ అనేది. బట్ ఈ అవుట్పుట్ నాకు ఏదైనా ఒక వేరియబుల్ స్టోర్ అవ్వాలి అనుకుంటే, సో నేను ఈ కమాండ్ ని షెల్ స్క్రిప్ట్ లోపల ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే, సో నేను ఆ కమాండ్ ఏం చేయాలి, డాలర్ అని ఇచ్చి ఈ బ్రేసెస్ లోపల మెన్షన్ చేయాలి డైనమిక్ వాల్యూస్ ఏదైనా కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను సమ్ రాస్తున్నాను, ఇది డైనమిక్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? సో డైనమిక్ గా ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు, సో ఇది నాకు రావాలి అంటే దీన్ని నేనేం చేయాలంటే డాలర్ అని మెన్షన్ చేసి సో ఇలా పెట్టాలి. అప్పుడు ఈ సమ్ వాల్యూని ఈ వాల్యూ వేరియబుల్లోకి స్టోర్ చేస్తున్నట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డేట్ అనేది కూడా తీసుకుంటున్నాను. డేట్ = టైం స్టాంప్ అనుకున్నాం, టైం స్టాంప్ = కమాండ్ ఇప్పుడు ఏం రాయలేను ఇక్కడ, డాలర్
ఈ నార్మల్ బ్రేసెస్ లోపల మీకు ఏ కమాండ్ కావాలంటే ఆ కమాండ్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇలా చూసినప్పుడు షెల్ స్క్రిప్ట్, ఓకే ఐ నీడ్ టు ఎగ్జిక్యూట్ ద కమాండ్ ఇన్సైడ్ దిస్ అండ్ స్టోర్ ద అవుట్పుట్ ఇన్ దిస్ వేరియబుల్ నేమ్. ఓకే, సో ఇప్పుడు జనరల్ గా మనం ఏదైనా ప్రింట్ చేసేప్పుడు ఎక్కో స్క్రిప్ట్ ఎగ్జిక్యూటెడ్ ఎట్ అని చెప్పేసి డాలర్ టైం స్టాంప్ ఇచ్చామనుకో. సో మీరు ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే అది ఇక్కడ ప్రింట్ అవుతుంది డైనమిక్ గా, రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ రాయొచ్చు ఎక్కో సమ్ ఆఫ్ డాలర్ నంబర్ 1 and డాలర్ నంబర్ 2 is డాలర్ సమ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. గిట్ యాడ్ డాట్ సెమీకోలన్ సెమీకోలన్ గిట్ కమిట్. సో జనరల్ గా మీనింగ్ఫుల్ మెసేజ్ ఇవ్వాలి. నేను సో ప్రతిసారి కమాండ్ టైప్ చేయకుండా నేను జనరల్ గా ఇలా చేస్తూ ఉంటాను. బట్ మీ ప్రాజెక్ట్స్ లో అయితే ఖచ్చితంగా మీనింగ్ఫుల్ మెసేజ్ ఇవ్వాలి. దీన్ని క్లోన్ చేస్తున్నాం. గిట్ క్లోన్ ఫస్ట్ టైం చేసేటప్పుడు గిట్ క్లోన్. ఓకే, cd shell script sh06. సో స్క్రిప్ట్ ఎగ్జిక్యూటెడ్ ఎట్, సో ఇది చూపిస్తుంది మీరు ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఆ టైం చూపిస్తుంది ఇక్కడ డైనమిక్ గా. ఇక్కడ లైన్ నెంబర్ 8 లో ఏదో ప్రాబ్లం వచ్చింది అంటున్నారు. లైన్ నెంబర్ 8 చూద్దాం. సో ఇది లైన్ నెంబర్ 8. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, నంబర్. ఓకే, సో ప్రాబ్లం ఏంటి, అసలు నేను నెంబర్స్ పాస్ చేయలేదు కదా. దట్ ఈస్ ద ప్రాబ్లం. నెంబర్స్ పాస్ చేయకుండా ఇది ఎలా తీసుకొస్తుంది. సో నెంబర్స్ పాస్ చేయాలి. 100 200. ఓకే, సో ఇప్పుడు నేనేమి ఇంటీజర్ కానీ నెంబర్ కానీ అట్లా ఏమి ఇవ్వలేదు. బట్ మనం ఇచ్చింది నెంబర్ అని అర్థం చేసుకొని అది ఆటోమేటిక్ గా మనకు నెంబర్ లాగా ట్రీట్ చేస్తుంది. అదే నేను 100 ఇంకేదైనా టెక్స్ట్ ఇచ్చా అనుకోండి, టెక్స్ట్ ని ఏం చేస్తున్నది, జీరోగా ఇంపోర్ట్ చేసుకుంటుంది. 100 కి డెవాప్స్ ని యాడ్ చేయలేం కాబట్టి జనరల్ గా కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో అయితే ఎర్రర్ వస్తుంది. ఏమైనా ఎర్రర్ వస్తుంది, ఇన్కరెక్ట్ డేటా టైప్ అని వస్తుంది మేబీ. సో యూ కెనాట్ యాడ్ స్ట్రింగ్స్ లైక్ దిస్ అని వస్తుంది. అరిథమెటిక్ ఆపరేషన్స్ లో స్ట్రింగ్ ని మనం యూజ్ చేయలేము అని ఎర్రర్ త్రో చేస్తుంది జనరల్ గా అక్కడ. బట్ ఇక్కడ షెల్ స్క్రిప్టింగ్ లో ఏంటి అంటే ఈ 100 ని నెంబర్ కింద తీసుకుంది, ఈ డెవాప్స్ ని జీరో కింద తీసుకుంది. ఇప్పుడు నేను 2 నెంబర్స్ కనిచ్చా అనుకోండి, రెండింటిని జీరో కింద తీసుకుంది. సో షెల్ స్క్రిప్టింగ్ లో డేటా టైప్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ కూడా షెల్ స్క్రిప్టింగ్ లో లేదు. ఓకే, అసలు డేటా టైప్స్ అనే కాన్సెప్టే లేదు షెల్ స్క్రిప్టింగ్ లో. బట్ మనం అర్రే అనేది మాత్రం చూడొచ్చు. అర్రే ఆర్ అర్రే లిస్ట్ లాగా ఏదైనా అనుకోండి. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ వాల్యూస్,
సో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అంటే ఏంటి? ఒక వేరియబుల్ నేమ్ లో ఒకే వాల్యూని పెట్టకుండా మల్టిపుల్ వాల్యూస్ ని మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఆ సింటాక్స్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూవీస్ తీసుకుంటే మూవీస్ లో నేను ఇలా మెన్షన్ చేయొచ్చు, పుష్ప, ట్రిబులర్, ఇలా. సో ఇప్పుడు ఏంటివి? సో మూవీస్ లో నేను ఒక్కటే వాల్యూస్ స్టోర్ చేయడం కంటే మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేయొచ్చు ఇలా స్పేస్ ఇచ్చుకొని, పుష్ప, ట్రిబులర్ అండ్ దేవరాన్. సో ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. ఇండెక్సింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సో ఇది ఒకటే వాల్యూ, నాకు ఓన్లీ పుష్ప కావాలి అంటే సో నేనేం చేయాలి? సో ఇండెక్సింగ్ అనేది ప్రోగ్రామింగ్ లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, సో దిస్ ఈస్ 0th పొజిషన్. లైక్ మనం నెంబర్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి కదా స్టార్ట్ అవుతుంది. సో అలానే ఇది 0th పొజిషన్, ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్. సైజ్ ఎంత? దీని సైజ్ ఆఫ్ దిస్ మూవీస్ ఎంత? సైజ్ ఈస్ 3. మన నెంబర్స్ 9 వరకే కదా అని చెప్పేసి మన నెంబర్ సిస్టమ్ అనేది 9ఏనా? మన నెంబర్ సిస్టమ్ ఎంత? డెసిమల్ నెంబర్ సిస్టమ్ కదా. 0 to 9 హౌ మెనీ? 10 ఉంటాయి. సో దీని సైజ్ వచ్చేసి 3, 1, 2, 3. బట్ ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0th పొజిషన్, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్. లైక్ మన డెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది 0 to 9 నెంబర్స్ వచ్చేసి 10 ఉంటాయి ఇంక్లూడింగ్ 0, రైట్? బట్ స్టార్టింగ్ అనేది 0 నుంచి అవుతుంది. సో దీన్ని 0th పొజిషన్, దీని ఫస్ట్ పొజిషన్, దీని సెకండ్ పొజిషన్. సో ఇప్పుడు ఇదే నేను షెల్ స్క్రిప్టింగ్ లో పెట్టాను అంటే, సో ఇలా సింటాక్స్ అయితే ఇదే. ఓకే, వేరియబుల్ నేము ఈక్వల్ టు వాల్యూ వచ్చేసి ఇలా ఇచ్చాను. దిస్ ఆర్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్. ఓకే, ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, size is 3, echo. సో ఫస్ట్ వాల్యూని ఎలా? ఫస్ట్ మూవీ, ఓకే, డాలర్ బ్రేసెస్ లో అనుకుందాం, మూవీస్ ఆఫ్ 0, ఇలా. ఫ్లవర్ బ్రేసెస్ మామూలుగా రిఫరెన్స్ అయితే ఇదే కదా, మూవీస్ రిఫరెన్స్. వేరియబుల్ రిఫరెన్స్ అయితే ఇది. బట్ మీకు పర్టికులర్ పొజిషన్ కావాలి అంటే ఇలా స్క్వైర్ బ్రేసెస్ ఓపెన్ చేసి మూవీ 0, సెకండ్ కావాలంటే మూవీ ఆఫ్ 1, థర్డ్ కావాలి అంటే మూవీ ఆఫ్ 2. ఓకే, అన్నీ కావాలి అంటే అన్ని అనే దానికి సింబల్ ఏంటి అంటే జనరల్ గా @ ఆల్ అనమాట. ఓకే, సో నౌ వి విల్ ప్రింట్ దిస్. git pull sh07 arrays.sh.
సో ఇలా మనం అరేని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం స్పెషల్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో షెల్ స్క్రిప్ట్ ఏంటి అంటే మనకు కొన్ని స్పెషల్ వేరియబుల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో స్పెషల్ వేరియబుల్స్ ఏంటి? సో మనం షెల్ స్క్రిప్ట్ కి కొన్ని వేరియబుల్స్ ని పాస్ చేస్తున్నాం కదా, లైక్ $1. సో ఇది స్పెషల్ వేరియబుల్స్. $2, $3. ఆల్ వేరియబుల్స్ కావాలి అంటే, మీకు పాస్ చేసిన వేరియబుల్స్ అన్ని కావాలి అంటే వాట్ ఈస్ ద సింబల్ ఫర్ ఆల్? $@. ఎన్ని వేరియబుల్స్ పాస్ చేశారు అనేది కావాలి అంటే సో స్పెషల్ వేరియబుల్స్ అంటే ఏంటి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు డిఫైన్ ఇన్సైడ్ యువర్ షెల్ స్క్రిప్ట్, మీరు డిఫైన్ చేయాల్సిన అవసరమే లేకుండా, మీరేం వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు అనేది క్రియేట్ చేయాల్సిన అవసరమే లేకుండా షెల్ స్క్రిప్టింగ్ మీకు కొన్ని వాల్యూస్ ని ఇచ్చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ దీస్ ఆర్ స్పెషల్ వేరియబుల్స్. దట్ ఈస్ వై దీస్ ఆర్ కాల్డ్ స్పెషల్ వేరియబుల్స్. నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ కావాలి అంటే దీస్ ఆర్ ఆల్ వేరియబుల్స్. ఆల్ వేరియబుల్స్ పాస్డ్. నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ కావాలి అంటే, నెంబర్ అనే దానికి జనరల్ గా నొటేషన్ హ్యాష్. మన నెంబర్ ని ఎప్పుడు కూడా హ్యాష్ అని రిప్రజెంట్ చేస్తాం కదా, సో దట్ ఈస్ వై. కొన్నిసార్లు మనం ఏ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అని మన స్క్రిప్ట్ నేమ్ కావాల్సి వస్తుంది. ఇది ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్, నేను చేసే ఈ స్పెషల్ వేరియబుల్స్ అనేది. మీకు స్క్రిప్ట్ నేమ్ కావాలి అనుకుంటే $0 $0 అని మీరు ప్రింట్ చేస్తే మీకు స్క్రిప్ట్ నేమ్ వస్తుంది అన్నమాట. ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ, మీరు లైనక్స్ సర్వర్ లో ఏ డైరెక్టరీలో ఉన్నారు అనేది కావాలి అంటే $pwd పాస్వర్డ్. హోమ్ డైరెక్టరీ ఆఫ్ కరెంట్ యూజర్, ఏ యూజర్ అయితే స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాడో ఆ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ కావాలి అంటే $home. ఓకే, అండ్ which user is running the script? $user. Okay. Process ID of current script. సో జనరల్ గా ఏంటి ప్రాసెస్ ఐడి అనేది? లైనక్స్ లో ఎవ్రీథింగ్ ప్రాసెస్ కదా. మీరు ఎకో హలో వరల్డ్ ఇచ్చినా కూడా అది కూడా ఒక ప్రాసెస్ కదా. సో ప్రాసెస్ అంటే ఏంటి? ఆ ప్రాసెస్ కి ఒక ఐడి క్రియేట్ అవుతుంది. మనం ప్రాసెస్ మేనేజ్మెంట్ లో డిస్కస్ చేసాం. లైనక్స్ లో మీరు చేసే ప్రతి దానికి ఎంత మైన్యూట్ వర్క్ అయినా కూడా దానికి ఒక ప్రాసెస్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. సక్సెస్ కాదా అనేది ట్రాక్ అవుతుంది. రైట్? సో మీరు ఇప్పుడు రన్ చేసే ఈ షెల్ స్క్రిప్ట్ ఉంది కదా, SH06 అనేది, దానికి కూడా ఒక ప్రాసెస్ ఐడి క్రియేట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో. సో అది కావాలి అనుకుంటే మీకు దానికి ట్రాక్ చేయాలి కదా. మనం ఎప్పుడైనా మీరు మేబీ లాంగ్ రన్నింగ్ ఉంది అనుకోండి స్క్రిప్ట్, అసలు ఆ ప్రాసెస్ ఐడి ఏంటి దేనికి అనేది మనం చేయాలి అంటే $. $2 ఇస్తే మీ ప్రాసెస్ ఐడి ఆఫ్ ద కరెంట్ స్క్రిప్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఐడి ఆఫ్
లాస్ట్ కమాండ్ ఇన్ బ్యాక్గ్రౌండ్. మీరు ఏదైనా ఒక కమాండ్ ని బ్యాక్గ్రౌండ్ లో రన్ చేస్తున్నారు. ఓకే, సో దాని ప్రాసెస్ ఐడి కావాలి అనుకుంటే $! ఇవన్నీ స్పెషల్ వేరియబుల్స్. ఇవన్నీ మనల్ని ఇంటర్వ్యూస్ లో అడుగుతారు. సో లెట్ మీ ప్రింట్ దిస్. $08 special was.sh /bin/bash. సో ఇట్లా మీరు వేరియబుల్స్ ని పెడుతున్నప్పుడు ఖచ్చితంగా డబుల్ కోట్స్ లో పెట్టాలి. ఓకే, సారీ, ఎకో all variables, echo number of variables, echo script name, echo present working directory, echo home directory of current user. సో ఇప్పుడు చూడండి వాల్యూస్ అన్ని ఎట్లా ప్రింట్ అవుతాయో. ఇది ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ లో అడుగుతారు. మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉండండి అట్లీస్ట్. సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ లో ఏం రన్ చేయలేదు కాబట్టి ఒక చిన్న కమాండ్ స్లీప్ 60. ఇది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుందా, ఫోర్ గ్రౌండ్ లో రన్ అవుతుందా స్లీప్ 60 అనేది? ఇది ఫోర్ గ్రౌండ్ లో రన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ లో పంపించాలంటే ఏం చేయాలి? యాంపర్సెంట్ ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు నేను $! ఇస్తే దీని ప్రాసెస్ ఐడి ప్రింట్ అవుతుంది, ఎందుకంటే లాస్ట్ కమాండ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ గా. సో ఇవన్నీ మనకు స్క్రిప్టింగ్ లో యూజ్ అవుతాయి అనమాట యాక్చువల్ గా. ఇప్పుడు పుష్ చేస్తున్నాను, చూద్దాం. git pull sh08 special was. నేనేం వేరియబుల్స్ పాస్ చేయలేదు, సో నథింగ్ ఈస్ ప్రింటెడ్. నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ 0, స్క్రిప్ట్ నేమ్ $0, ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ, నేను ఎక్కడ ఉన్నాను, ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఆఫ్ యూజర్, హోమ్ డైరెక్టరీ ఆఫ్ యూజర్, ఇది యూజర్ నేమ్, మీ స్లీప్ కమాండ్ యొక్క ps-ef corrupt sleep, స్లీప్ కమాండ్ యొక్క 1557. ఓకే, ఇది షెల్ స్క్రిప్ట్, ఇది స్లీప్ కమాండ్ ఇది. ఓకే, ఇప్పుడు మనం షెల్ స్క్రిప్ట్ రన్ చేసాం కదా, దాని ప్రాసెస్ ఐడి ఇది. స్లీప్ కమాండ్ యొక్క ప్రాసెస్ ఐడి ఇది. ఓకే, సో అదే నేను వేరియబుల్స్ ని పాస్ చేస్తే $100 అనో, $200 అనో, $300 అనో, ఆల్ వేరియబుల్స్ ప్రింట్ అయింది. నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ 3. ఓకే, సో ఇవన్నీ స్పెషల్ వేరియబుల్స్ మనకు యూజ్ అవుతాయి స్క్రిప్ట్ రాసేటప్పుడు.
So this is all about variables and data types. నెక్స్ట్ కండిషన్స్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. కండిషన్స్ అంటే ఏంటి? జనరల్ మీనింగ్ మీరు చూసే ఉంటారు. కండిషన్ అనే సింటాక్స్ ఎట్లా రాసింటామో. కండిషన్ కి కీవర్డ్ ఏంటి? మనం డైలీ మన లాంగ్వేజ్ లో కూడా మనం డెఫినెట్లీ వాడుతూ ఉంటాం ఇఫ్ అని. సో ఇఫ్ టుడే ఈస్ సండే, it is holiday, else you can go to school. Okay, if else atla. If today is Sunday, it is holiday, so that is just if. సో అంటే ఒక పర్టికులర్ టైంలో ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే, సో యూ హ్యావ్ టు రైట్ ఎ కండిషన్, యూ హ్యావ్ టు చెక్ ద కండిషన్, రైట్? సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే మీరు ప్రోగ్రామింగ్ అయినా స్క్రిప్టింగ్ అయినా కూడా సింటాక్స్ గురించి ఎప్పుడు ఆలోచించొద్దు. మీకు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, దానికి ఎలా చేస్తే సొల్యూషన్ వస్తుంది అనేది జనరల్గా ఒక పేపర్ పైన రాసుకోండి. అది ఎంత పెద్ద ప్రోగ్రామింగ్ అయినా కూడా. సింటాక్స్ గురించి ఆలోచిస్తే ఏం రాదు. ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి అవుట్పుట్ ఏం కావాలి, దాన్ని ఎలా ప్లాన్ చేయాలి, అది చిన్నదైనా పెద్దదైనా దాన్ని జనరల్గా అల్గారిథం అంటారు. సో అల్గారిథం రాసుకోవాలి అంటే స్టెప్స్ మీరు చూసే ఉంటారు. మనకు చిన్నప్పుడు ఈ స్టెప్స్ చూసారా మీరు ఎప్పుడైనా? ఫ్లో చార్ట్. ఓకే, స్టార్ట్. ఓకే, ఎగ్జిక్యూట్ ద కమాండ్, ఎగ్జిక్యూట్ అనదర్ వన్. లైక్ మ్యాథమెటిక్స్ లో కూడా చూసింటారు ఫ్లో చార్ట్. డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు రాంబస్. if s do this, if no do this. ఫైనల్ గా ఎండ్. సో ఇదంతా ఏంటి, మనం ప్రోగ్రామింగ్ అనేది ఎవరైనా రాస్తారు ఆబ్వియస్లీ. ఇఫ్ ఎస్ ఎండ్. ఓకే, ఎర్రర్ అనే దాన్ని ఏంటో నాకు తెలీదు, చూద్దాం. ఎర్రర్ ఇన్ ఫ్లో చార్ట్, జస్ట్ ఫర్ ఫన్. ఇన్పుట్ ఇది. సో ఇలా ఫ్లో చార్ట్ ఎగ్జాక్ట్లీ ఏం కాదు, జనరల్ గా చేసి చెప్తున్నాం. ఇది ఎర్రర్ అనుకుందాం. సో అప్పట్లో మనకేమి ఎవరు అసలు ఎందుకు రాస్తున్నా ఏంటో తెలియదు. జస్ట్ మన నోటికి వచ్చిన 4 షేప్స్ గీసి ఏదో ఒకటి ఇట్లా కనెక్ట్ చేసేవాళ్ళం. బట్ అసలు ఎందుకు చేస్తున్నాం అని చెప్పింటే బాగుండేది. సో ఇక్కడ స్టార్ట్, ఎగ్జిక్యూట్, కండిషన్, ఇఫ్ ఎస్, నో అంటే డైరెక్ట్ గా ఎర్రర్. ప్రింట్ సంథింగ్ ఏదో ఒకటి జనరల్ గా చెప్తున్నాను. ఎండ్, ఎర్రర్. సో ఇది రాయడానికి మనకేం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం అవసరం లేదు, మీరు సింపుల్ గా రాయొచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక
అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చాను అంటే దాని మీనింగ్ ఏంటి? మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా యూజ్ చేయండి, ఏదైనా యూజ్ చేయండి, నాకు కావాల్సింది అడిషన్ మాత్రమే. సో అప్పుడు మీరు ఏం చేయాలి? నెంబర్స్ అడిషన్ కి ఎన్ని నెంబర్స్ అడిగారు? ఓకే, 2 నెంబర్స్ అడిగారు. ఖచ్చితంగా 2 నెంబర్స్ ఇన్పుట్ కావాలి. ఇన్పుట్ వచ్చిన తర్వాత దాన్ని నేను యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ప్రింట్ చేయాలి. సో ఇది అల్గారిథం ప్లానింగ్. దాని తర్వాత స్క్రిప్ట్ అనేది మీ ఇష్టం. మీరు గూగుల్‌లో చూసి రాయండి, ఎక్కడైనా చూసి రాయండి, షెల్‌లో రాయండి, పైథాన్‌లో రాయండి, ఎక్కడైనా రాయండి. డజంట్ మ్యాటర్. ఒక ప్రాబ్లమ్ ఇచ్చిన తర్వాత ఒక చిన్న సొల్యూషన్ మీరు పేపర్ పైన రాసుకోవాలి. ఓకే. సో అలా రాసుకుంటేనే మీకు స్క్రిప్టింగ్ అనేది గాని, ప్రోగ్రామింగ్ అనేది గాని ఈజీగా ఉంటుంది. డైరెక్ట్‌గా సింటాక్స్ ఎళ్ళిపోయి ఎప్పుడు టెన్షన్ పడిపోకూడదు. మేబీ ఇదే ఒక రీజన్ అనుకుంటా. మనకు అందరికీ ప్రోగ్రామింగ్ అంటే భయం. సో 100కి 90 మంది నాన్ ఐటీ నుంచి ఐటీలోకి వచ్చేవాళ్ళు గాని, ఈవెన్ ఐటీలో అప్‌గ్రేడ్ అయ్యేవాళ్ళు కానీ ఫస్ట్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ నాకు కోడింగ్ అంటే భయం. నాకు కోడింగ్ రాదు. బట్ కోడింగ్ నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు ఐటీలో. ప్రీవియస్ 2 ఇయర్స్ బ్యాక్ వరకు ఉన్నింది. ఇప్పుడు లేదు. ఇప్పుడంతా ఆటోమేషనే కదా! అది ఏ టెక్నాలజీ అయినా ఆటోమేషనే. మీరు ఏదైనా తీసుకోండి. లైక్ పవర్ బిఐ అయితే ఖచ్చితంగా ఎస్‌క్యూఎల్ రావాలి అండ్ పీఎల్ఎస్‌క్యూఎల్ రావాలి. లైనక్స్ అయితే ఖచ్చితంగా షెల్ స్క్రిప్టింగ్ రావాలి. క్లౌడ్ అయితే పైథాన్ రావాలి ఖచ్చితంగా. డెవాప్స్ అయితే షెల్, యాన్సిబుల్ అన్నీ రావాలి. ఓకే. సో ఇంకా ఏది తీసుకున్నా పక్కాగా స్క్రిప్టింగ్ అనేది రావాలి. సో అందుకే నేను చాలా సార్లు చెప్పాను. నాకు కోడింగ్ అంటే భయము. బట్ ఐ వాంట్ టు అప్‌గ్రేడ్ అంటే నాకు స్విమ్మింగ్ అంటే ఇష్టం. కానీ నీళ్ళంటే భయం అన్నట్లు ఉంటుందని. సో దీంట్లో భయపడాల్సింది ఏమీ లేదు. ప్రాపర్‌గా థింక్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు సింపుల్‌గా నేను ప్రింట్ హాలిడే ఆర్ నాట్ ఇలా ఇచ్చాను. జస్ట్ ఇమాజిన్ దిస్ ఇస్ ఎ ప్రాబ్లమ్. సో నౌ మండే టు సాటర్డే వర్కింగ్ డేస్ అనుకుందాం. సండే హాలిడే. సో ఫస్ట్ మీకేం కావాలి? ఐ నీడ్ టు ఫైండ్ వాట్ ఈస్ టుడే. ఓకే. సెకండ్, if today is not Sunday, I have to go school. Otherwise, I can. Otherwise today is holiday. సో మీకు ఈరోజు ఏంటి అనే ఒక ఇన్పుట్ కావాలి. సో దాన్ని బట్టి మీరు కండిషన్ రాస్తారు. కండిషన్ రాసి సండేకి కానీ ఈక్వల్ అయింది అంటే, సండేకి కానీ నాట్ ఈక్వల్ అయింది అంటే స్కూల్కి వెళ్ళాలి. లేకపోతే టుడే హాలిడే అని ప్రింట్ చేయాలి. సో ఇది మీరు ఎట్లయినా రాయండి, దేంట్లోనే రాయండి. దిస్ ఇస్ ద వన్ కదా. సో కండిషన్ అనేది ఎందుకు స్క్రిప్టింగ్ లో? సో నేను చెప్పాను ఫస్ట్ లో, హ్యూమన్స్ కి ఆటోమేషన్ కి ఉండే మెయిన్ డిఫరెన్స్ కామన్ సెన్స్. సో మనం అవుట్పుట్ చూసి డిసైడ్ అవ్వగలం అది ఎర్రరా కాదా అనేది. బట్ ప్రోగ్రామ్స్ ఎట్లా డిసైడ్ అవుతాయి? అది మనమే చెప్పాలి ప్రోగ్రామ్ కి. ఓకే. సో ఇప్పుడు ఒక నెంబర్ ప్రింట్ ఏ నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 100 ఆర్ నాట్. సో ఇక్కడ నేను ఏం రాయాలి? కండిషన్ రాయాలి కదా. ఫస్ట్ get the input number. Check it is more than 100 or not. If more than 100, print more than 100. Otherwise, print less than or equal to 100. ఓకే. సో ఇంత సింపుల్. సో జనరల్ గా ఉండే ఇఫ్ కండిషన్ సింటాక్స్ మీకు తెలిసే ఉంటుంది. ఇఫ్ అని రాసి ఎక్స్ప్రెషన్
ఇలా అయినా వదిలేయచ్చు, మీకు ఎల్స్ అవసరం లేకపోతే. ఒకవేళ ఎల్స్ కావాలి అంటే దిస్ ఈస్ ఇఫ్ ఎల్స్. సో ఇక్కడ ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ దిస్ ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఈస్ ట్రూ. మీరు ఈ బ్రాకెట్స్ లో మెన్షన్ చేసిన ఎక్స్ప్రెషన్ కానీ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎల్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా మీరు చాలా ఇఫ్లు పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇది జనరల్ సింటాక్స్ ఎక్కడైనా కూడా. బట్ ప్రోగ్రామింగ్ ని బట్టి, స్క్రిప్టింగ్ ని బట్టి వాళ్ళ సింటాక్స్ అనేది మారుతూ ఉంటుంది. షెల్ స్క్రిప్టింగ్ లో అయితే ఇఫ్ స్క్వేర్ బ్రేసెస్ స్పేస్, ఇఫ్ తర్వాత స్పేస్ స్క్వేర్ బ్రేసెస్, ఓకే, దీంట్లో స్పేస్, దెన్ స్టేట్మెంట్స్, స్టేట్మెంట్స్ ఎండ్ అయింది అని చెప్పడానికి ఎఫ్ఐ. ఓకే, సో ఇక్కడ ఎండ్ అయింది అని చెప్పడానికి ఏంటి, ఈ బ్రేసెస్, ఈ బ్రేసెస్. బట్ ఇక్కడ ఎండ్ అయింది అని చెప్పడానికి ఇఫ్, ఇక్కడ ఎండ్ అయింది అని. దెన్ అంటే ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే ఇది రన్ అవుతుంది. క్లియర్ గా ఉంది చూడండి. ఎల్స్ ఎక్స్ప్రెషన్ ఇది కానీ ఫాల్స్ అయితే ఇది రన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న కండిషన్ పెడతాం. సో ఫస్ట్ నెంబర్ మనం యూజర్ నుంచి తీసుకోవాలి. ఆర్గ్యుమెంట్ లో లాగా ఏం రాయమంటారు సింటాక్స్. సో ఈ అల్గారిథం ప్రకారం ఫస్ట్ గెట్ ద నెంబర్. సింటాక్స్ ఏం రాయమంటారు యూజర్ నుంచి తీసుకోవాలి అంటే, నంబర్ ఈక్వల్ టు ఏంటి, ఓకే. సో డైనమిక్ గా తీసుకుందాం $1. రీడ్ కమాండ్ అని రాసుకోవచ్చు ప్రాబ్లం. సో ఇప్పుడు చెక్ చేయాలి నా కండిషన్, ఇఫ్ స్పేస్ స్క్వేర్ బ్రేసెస్, అండ్ బ్రేసెస్ కి కూడా లోపల ఉండే దానికి మధ్యలో కావాలి. జనరల్ గా గ్రేటర్ దాన్ సింబల్ ఏంటి మనకి అరిథమెటిక్ ఆపరేషన్స్ లో, దిస్ ఇస్ ద వన్, గ్రేటర్ దాన్ సింబల్. అంటే ఇక్కడ జనరల్ గా షెల్ స్క్రిప్ట్ లో ఏం రాస్తామంటే $number -GT. -GT అంటే గ్రేటర్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, సో ఇది సింటాక్స్ అక్కడ. ఇఫ్ $number -GT greater than 100, then echo given number is greater than 100, else echo given number is less than or equal to 100. సో ఇఫ్ కండిషన్ ఏం చేయడానికి FI. దట్స్ ఆల్.
sh09 conditions.sh. జీరో తీసుకుంటాం. లైన్ నెంబర్ 6 లో ఏదో ప్రాబ్లం. డాలర్ నెంబర్ గ్రేటర్ దాన్ మేబీ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయలేదు కదా, దాని వల్ల అయిండొచ్చు. ఓకే, జస్ట్ ఫర్ సింటాక్స్ నేను చెప్పింది సింపుల్. దిస్ ఇస్ ద సింపుల్ వన్ కదా. సింటాక్స్ ఇలా రాస్తాం. ఇఫ్ ఎల్స్ మీకు ఒకవేళ గుర్తు లేకపోయినా పర్లేదు, బట్ ఇంటర్వ్యూస్ లో అయితే మనం స్క్రీన్ షేర్ చేసి రాయమంటారు కాబట్టి కొన్ని. సో జనరల్ గా మీరు వర్క్ చేసే అప్పుడు మనం షెల్ స్క్రిప్టింగ్, పైథాన్ ఇన్నిట్లో వర్క్ చేస్తున్నప్పుడు అన్ని సింటాక్స్ లో గుర్తుండవు కదా. మీకు కావాల్సింది ఏంటి? ఈ స్టెప్స్ రాసుకోవడం మీకు కావాలి. ఓకే, ఈ స్టెప్స్ రాసుకున్న తర్వాత మనం జనరల్ గా షెల్ స్క్రిప్ట్ ఇఫ్ కండిషన్ ఇలా సెర్చ్ చేస్తుంటే మీకు ఎక్కడైనా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ కావాల్సింది థింకింగ్. సో థింకింగ్ లేకపోతే మనకి ఏది రా, అప్పుడు హడావిడి పడిపోయి సింటాక్స్. అందుకే అందరికీ భయం వస్తుంది కోడింగ్ అన్న, ప్రోగ్రామింగ్. సో ఫస్ట్ ఈ స్టెప్స్. కోడింగ్ అనేది జస్ట్ 5%, 95% అది ఎక్కడైనా కూడా డిజైన్ అండ్ థింకింగ్. మీకు కావాల్సిన స్టెప్స్ అన్ని రాసుకుంటే ప్రతి స్టెప్ కి కావాల్సిన సింటాక్స్ వెతుక్కొని రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. ఇన్స్టాల్ MySQL త్రూ షెల్ స్క్రిప్ట్. సో ఇది మనకిచ్చిన టాస్క్. సో జనరల్ గా సింపుల్ గా అయితే మనం ఏం రాస్తాం? సారీ, సింపుల్ గా అయితే మనం ఎలా రాస్తాం? TNF ఇన్స్టాల్ MySQL -y. బట్ ఇదే దీన్ని మీరు ఆటోమేట్ చేయాలి అంటే, సో నేను ఇలా రాసేయచ్చు. ఇన్స్టాల్ స్క్రిప్ట్ అని రాసి ఇలా రాసేయచ్చు. బట్ అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందా? ఇప్పుడు నేను దీన్ని చేస్తే, ఇప్పుడు నేను ఇక్కడ మిగతా చేసినట్టు చేస్తే అది రన్ అవుతుందా? రన్ అవ్వదు. సరే చేసి చూద్దాం. ఏంటి ప్రాబ్లం? సో మీరు ఏదైనా ఒక టాస్క్ ని ఆటోమేట్ చేసేటప్పుడు ప్రతిదీ ఆలోచించాలి. యూజర్ దాన్ని ఎట్లా రన్ చేస్తున్నాడు, అతను రన్ చేసిన తర్వాత నేను ఇలా చూపిస్తున్నా. ఓకే, సో ఇలా కాకుండా మనం ఏం చేయాలి? ఫస్ట్ ఒక పర్సన్ మనది రన్ చేసేటప్పుడు, మనం ఏదైనా ఒక వెబ్సైట్ రన్ చేసేటప్పుడు వాళ్ళు మనకు ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా. ఒక వెబ్సైట్ యూజ్ చేసేటప్పుడు ఆ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తే యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇది చేసినప్పుడు ఎవరైనా ఒక నార్మల్ పర్సన్ అనుకోండి, అతనికి ఏం అర్థం అవ్వదు కదా. ఇది ఎర్రర్ అని చూపించాము, సరే ఒక రకంగా అర్థం అవుతుంది అనుకోండి. బట్ అంత దూరం మనం ఎందుకు రావాలి? ఫస్ట్
నేను ఒక స్క్రిప్ట్ ని ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు స్టెప్స్ చెక్ ఇఫ్ ద యూజర్ రన్నింగ్ ద స్క్రిప్ట్ ఈస్ రూట్ యూజర్ ఆర్ నాట్. ఓకే, if root user, allow him, else. ప్రోగ్రామ్ ని స్టాప్ చేయమంటారా, ముందుకు వెళ్ళమంటారా? Show the error properly and exit. ఓకే, సరే ఇది కూడా అవసరం లేదు. ఇట్లా నేను సింటాక్స్ రాయట్లేదు, స్టెప్స్ రాస్తున్నా. ఎల్స్ ఎగ్జిట్ ద ప్రోగ్రామ్. సరేలే, షో ద ఎర్రర్ ప్రాపర్లీ అండ్ ఎగ్జిట్. ఫస్ట్ అది. తర్వాత ఈ ఫ్రూట్ యూజర్ అలో హిమ్ రాసాం కదా, రన్ ఇన్స్టాల్ కమాండ్. ఇన్స్టాల్ కమాండ్ ని రన్ చేయాలి. ఇన్స్టాల్ కమాండ్ ని రన్ చేసి వదిలేస్తే అయిపోతుందా? అగైన్ డిఫరెన్స్ బిట్వీన్ ఆటోమేషన్ అండ్ హ్యూమన్. సో అవుట్పుట్ సక్సెసా కాదా అని చెక్ చేయాలి కదా. ఏమో ఎవరైనా కరెక్ట్ గా దీంట్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు, అప్పుడు ఫెయిల్యూర్ అవుతుంది. నేను జస్ట్ కమాండ్ రన్ చేసేస్తాను, అయిపోయింది, నాకు తెలియదు అంటే నో. చెక్ ఇన్స్టాలేషన్ ఈజ్ సక్సెస్ ఆర్ నాట్. ఒకవేళ సక్సెస్ అయింది అంటే అవర్ టాస్క్ ఈస్ డన్. ఒకవేళ సక్సెస్ కాలేదు అనుకుంటే త్రో ద ఎర్రర్ మెసేజ్. ఓకే, ఇంకా ఏం ఇంప్రూవ్ చేయొచ్చు? అసలు చెక్ చేయొచ్చు. సరేలే, ఇంప్రూవ్మెంట్ మళ్ళీ చూద్దాం. ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం మరి. ఓకే, 5 minutes తర్వాత మనం రాద్దాం స్క్రిప్ట్. ఓకే, సో హియర్ బ్యాక్. సో ఇది ప్రాపర్ గా మనం చేయాల్సింది కదా. ఓకే, సో ఇదంతా మనం మన స్క్రిప్ట్ లో పెడదాం. సో ఫస్ట్ ఏంటి, యూజర్ రన్ చేసి యూజర్ రూట్ యూజరా కాదా అని చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం? మన ఐడి కమాండ్. రూట్ యూజర్ ఐడి ఏంటి? రూట్ యూజర్ ఐడి 0. నేను ID-U అని మెన్షన్ చేస్తే, ID-U అని ఇస్తే నాకు ఐడి వస్తుంది. అదే సూడో అయితే రూట్ యూజర్ కదా, 0 వస్తుంది. సో ఇప్పుడు నేను షెల్ స్క్రిప్ట్ లో ఎలా పెట్టాలి ఇది? హౌ కెన్ ఐ రన్ ఏ కమాండ్ ఇన్సైడ్ షెల్ స్క్రిప్ట్ అండ్ టేక్ ద అవుట్పుట్? యూజర్ ఐడి ఈక్వల్ టు $ID -U. రైట్, ఇప్పుడు నాకు ఆ యూజర్ ఐడి ఏంటో అనేది అట్లా స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, అది 0నా కాదా అని చెక్ చేయాలి. 0 అయితే
రూట్ యాక్సెస్ అని, 0 కాకపోతే రూట్ కాదు అని. సో ఇప్పుడు నేను ఎలా చేయొచ్చు, ఇఫ్ $user ID -not equal to 0, then echo error, you must have sudo access to execute this script. ఇలా రాస్తున్నా fi. ఓకే, echo సరే, ఒకవేళ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా అవ్వదా? జీరో నాట్ ఈక్వల్ టు 0, ఆ స్టేట్మెంట్ రాంగ్ కదా, ఆ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో అప్పుడు వస్తుంది, నేను DNF ఇన్స్టాల్ ఓకే MySQL -y రన్ చేస్తున్నా. let us see. with full sh10 install script. సరే, ఏదో ప్రింట్ అయింది, యూ మస్ట్ హ్యావ్ sudo access to execute this script. మనం రాసింది ప్రింట్ అయింది. ఓకే, అండ్ ఒకవేళ sudo access ఇస్తే సో ఇదేమైంది, ఇక్కడ ఇక్కడ మీరు చూసారా, ఇది ఏది రన్ అయితే వచ్చి ఉంటుంది, ఇది ఎగ్జిక్యూట్ అయినట్టేగా. నేను ఎర్రర్ అని రాసినంత మాత్రం ఎర్రర్ అయిపోతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా ప్రొసీడ్ అవుతున్నా, DNF ఇన్స్టాల్ kit-y. git pull సో నెక్స్ట్ ఏం జరిగింది, MySQL ఎర్రర్ అయిపోయినా కూడా వెళ్ళి గిట్ అనేది రన్ అయింది. సో జనరల్ గా ఒక దగ్గర ఎర్రర్ వస్తే ఏం చేయాలి, మనం స్టాప్ చేయాలా, ముందుకెళ్ళాలా? జస్ట్ లైక్ అవర్ బాడీ, మనకి ఏదైనా ఒక చిన్న హెల్త్ బాగా లేకుండా వస్తే we should stop everything, take care of ourselves, and then we have to proceed కదా. సో ప్రోగ్రామ్స్ కూడా అంతే, ఎక్కడైనా ఎర్రర్ వచ్చింది అంటే స్టాప్ చేసేయాలి. స్టాప్ చేయకుండా ఉంటే ఇంకా ముందు ముందు వెళ్ళే కొద్దీ ఇంకా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. కానీ ఇక్కడ షెల్ స్క్రిప్టింగ్ అనేది స్టాప్ అవ్వట్లేదు. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఇన్ షెల్ స్క్రిప్ట్. వేరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఒక దగ్గర ఎర్రర్ వచ్చింది, ఒక దగ్గర ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే వెంటనే అక్కడ స్టాప్ అయిపోతుంది. బట్ షెల్ స్క్రిప్టింగ్ స్టాప్ అవ్వదు, ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది.
సో అప్పుడు అది మన రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఎగ్జిట్ స్టేటస్. సో ఎగ్జిట్ స్టేటస్ ఏంటి అంటే, జనరల్ గా ఒక క్వశ్చన్, హౌ కెన్ యూ చెక్ ప్రీవియస్ కమాండ్ ఈస్ సక్సెస్ ఆర్ నాట్ ఇన్ షెల్ స్క్రిప్ట్. ఇది క్వశ్చన్ ఇంటర్వ్యూస్ లో కూడా. బై చెకింగ్ ద ఎగ్జిట్ స్టేటస్. If exit status is 0, it is success. Otherwise, it is failure. Exit status ఎలా వస్తుంది అంటే, స్పెషల్ వేరియబుల్ $? ఓకే, సో ఇప్పుడు నేను డేట్ అనే కమాండ్ ఇచ్చాను. నాకు తెలియదు అది సక్సెసా కాదా అనేది, బట్ మీరు ఎక్కువ $? ఇచ్చారనుకోండి, సక్సెస్ ఆర్ నాట్. సక్సెస్. ఏదో ఒక కమాండ్ ఇచ్చాను, ఓకే, సక్సెస్ ఆర్ నాట్. ఫెయిల్యూర్. ఓకే, సో 0 తప్ప ఏది వచ్చినా కూడా అది ఫెయిల్యూర్. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఎక్కువ చేసినంత మాత్రాన ఎగ్జిట్ అవుతుందా అవ్వదా? సో ముందుకు వెళ్ళిపోయింది అది. నేను ఎర్రర్ అని రాసినంత మాత్రాన ఎర్రర్ అవ్వదు అనమాట, ముందుకు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ మాన్యువల్ గా ఎగ్జిట్ అని రాసి ఏదో ఒకటి అదర్ దాన్ 0 ఏదైనా ఇవ్వచ్చు. అదర్ దాన్ 0. ఓకే, ఇప్పుడు ఇది రియల్ గా ఎగ్జిట్ అవుతుంది, చూద్దాం. git pull చూడండి, సూడో తీసేస్తున్నా. సో అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయి ఆగిపోయింది. యూ మస్ట్ హ్యావ్ సూడో యాక్సెస్ టు ఎగ్జిక్యూట్ దిస్. ఇప్పుడు మెసేజ్ కొంచెం క్లియర్ గా ఉంది, రైట్? సరే, అప్పుడు దీని తర్వాత సో ప్రతి కమాండ్ కి ఎగ్జిట్ స్టేటస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం మనది. ఇప్పుడు నేనేం రాయాలి, ఇక్కడ కండిషన్ రాయాలి. ఇఫ్ $? అంటే ఏంటి, ప్రీవియస్ కమాండ్ యొక్క ఎగ్జిట్ స్టేటస్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0, దెన్ ఎకో ఇన్స్టాలింగ్ MySQL. ఏంటి, సక్సెస్ ఆ ఫెయిల్యూర్? అది నాట్ ఈక్వల్ టు 0 అంటే ఫెయిల్యూర్. ఎగ్జిట్ 1, ఎల్స్ ఎకో ఇన్స్టాలింగ్ MySQL సక్సెస్. సక్సెస్ అయితే మీరేమి ఎగ్జిట్ 0 అని ఇవ్వాల్సిన అవసరం లేదు, స్పెషల్ ఆటోమేటిక్ అదే F5. సో ఇలా నేను ప్రతి కమాండ్ కి ఇక్కడ ఎగ్జిట్ స్టేటస్ అనేది రాసుకోవాలి. ఇన్స్టాలింగ్ గిట్, ఓకే. So it is our responsibility to check each and every command output through exit status in shell script. సో ఇది జనరల్ గా షెల్ స్క్రిప్ట్ లోని డిసడ్వాంటేజ్. సో ఇప్పుడు సూడో ఇస్తుంది.
ఓకే, అక్కడ ఆగిపోయింది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ చూసుకొని ఓకే నేను ఏదో మిస్టేక్ చేశాను అని అర్థమైంది. అప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను కరెక్ట్ చేసి దెన్ ఐఎమ్ పుషింగ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు కొంచెం క్లియర్ ఉంది కదా. ఇప్పుడు నేను దీంట్లో ఇంకా ఏం ఇంప్రూవ్ చేయొచ్చు? మళ్ళీ రన్ చేస్తున్నాయి. సో అసలు ఆల్రెడీ ఇన్స్టాల్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా కొంచెం బర్డెన్ తగ్గుతుంది కదా. సో ఇన్స్టాల్ అయిందా లేదా అనేది చెక్ చేయాలి అంటే డిఎన్ఎఫ్ లిస్ట్ ఇన్స్టాల్డ్ MySQL. ఓకే, ఇప్పుడు ఎకో $?. సో పైన చూడొద్దు, ఎగ్జిట్ స్టేటస్ మాత్రం చూసి చెప్పండి ఇన్స్టాల్ అయిందా లేదా. ఇప్పుడు MySQL -server ఇన్స్టాల్ అయిందా లేదా. నో. సో నేను ముందు ఇన్స్టాల్ చేయడానికంటే ముందు ఐ నీడ్ టు చెక్ డిఎన్ఎఫ్ లిస్ట్ ఇన్స్టాల్డ్ MySQL. ఓకే, సో ఇప్పుడు అగైన్ ఇఫ్ exit status $? not equal to 0. ఓకే, నాట్ ఈక్వల్ టు 0 కాదు, ఈక్వల్ టు 0. సారీ, నాట్ ఈక్వల్ టు 0. నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి? ఇన్స్టాల్ అయిందని అవ్వలేదని. ఇన్స్టాల్డ్ ఆర్ నాట్ ఇన్స్టాల్డ్. నాట్ ఇన్స్టాల్డ్. సో దీన్ని ఇఫ్ లోపల పెట్టేసి ఓకే దెన్ ఇన్స్టాల్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఇఫ్ కండిషన్ ఇక్కడ పెట్టాలిగా. దీన్ని కామెంట్ చేస్తున్నా. మళ్ళీ మీకు ప్రాక్టీస్ చేసేప్పుడు ఇబ్బంది లేదు. ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాను. సరేలే, కాంప్లికేటెడ్ కానీ నేను ఒకటి పని చేస్తాను. ఎలా చేసినా తప్పదు. సో నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇన్స్టాల్ అవ్వలేదు అని, నాట్ ఇన్స్టాల్డ్. సో ఇన్స్టాల్ చేశాం. ఇన్స్టాల్ చేశాక మళ్ళీ చెక్ చేయాలి కదా. సో చెక్ చేయాలి. దీన్ని ట్యాబ్ కొంచెం ఇలా జరపండి రైట్. సో దీన్ని కమెంట్ చేస్తాం. ఓకే, ఒకవేళ ఈక్వల్ టు 0 మనం ఏం చేస్తాం? ఎకో MySQL ఈజ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్.
ఓకే, అండ్ దెన్ FI. ఫైనా? సో చెక్ చేసాం. ఒకవేళ 0 వచ్చింది అంటే ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అయిందని ఇది ప్రింట్ చేస్తున్నాం. 0 రాలేదు అంటే ఇన్స్టాల్ చేయలేదు అని, కాబట్టి ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇన్స్టాల్ చేశాక we need to check the exit status. ఓకే, అలానే ఇక్కడ కూడా బిఫోర్ దట్ we need to check this DNF list installed git. ఓకే, exit కండిషన్ రాయాలి. ఇఫ్ $? not equal to 0, then tab install this. At the same time check the exit status. ఇన్స్టాల్ చేసి ఊరుకుంటే సరిపోదు, ఎగ్జిట్ స్టేటస్ కూడా చెక్ చేయాలి కదా. ఇక్కడ ట్యాబ్ ఇవ్వండి. ఓకే, ఎల్స్ same, MySQL is already, Git is already installed. Okay, ఓకేనా? రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇదంతా ఒక ప్రాపర్ యూజర్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనం రాసే ప్రోగ్రామింగ్ అది రన్ చేసినప్పుడు యూజర్ కి ఒక అలా జస్ట్ గ్లాన్స్ లో అర్థమైపోవాలి ఏం జరుగుతుందని. సో ఇప్పుడు మీరు బ్యాడ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? సో ప్రీవియస్ డేస్ లో చూసింటారు, ఒక 10 years బ్యాక్ అలా ఒక 20 డీటెయిల్స్ ఇస్తారు, 20 థింగ్స్ టు ఫిల్. ఓకే, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్ని టెక్స్ట్ బాక్స్ ఇచ్చేసి ఫైనల్ గా సబ్మిట్ కొట్టేటప్పుడు ఏమంటుంది అది? ఫస్ట్ నేమ్ లెంత్ అనేది 20 క్యారెక్టర్స్ కంటే మించకూడదు, లాస్ట్ నేమ్ లెంత్ అనేది 10 క్యారెక్టర్స్ కంటే మించకూడదు. ఓకే, అండ్ ఏజ్ అనేది 33.4, 31.4, 20.4 ఇలా ఇవ్వకూడదు. సో ఇలా ఒక్కొక్కటి మిస్టేక్ చూపిస్తుంది అనుకోండి. సో అప్పుడు అదేంటి? బ్యాడ్ యూజర్ ఎక్స్పీరియన్స్. మీరు ఫస్ట్ నేమ్ అనేది ఫిల్ చేసి వేరే దానికి ఫిల్ చేసేటప్పుడు అది ఇమీడియట్ గా మీకు వ్యాలిడేట్ చేసి చూపించింది అనుకోండి, ఫస్ట్ నేమ్ షుడ్ నాట్ క్రాస్ మోర్ దాన్ 20 క్యారెక్టర్స్ అని. అది గుడ్ ఎక్స్పీరియన్స్ అని. సో యూజర్ ఎలా రన్ చేస్తాడు అనేది ముందుగానే ఎవ్రీథింగ్ మనం థింక్ చేయగలిగితే ఓకే, దట్ కెన్ బి గుడ్. ఇంకా మనం చాలా చేస్తాం ముందు నెక్స్ట్ సెషన్స్ లో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అనేది చాలా చేస్తాం. సో ఎప్పటికైనా కూడా గోల్ ఏంటి? రెడ్యూస్ నెంబర్ ఆఫ్ లైన్స్, get the same productive, get the same output. ఇప్పుడు ఒక 100 లైన్స్ రాసి నేను 20 లైన్స్ రాసి సేమ్ వర్క్ చేస్తున్నాను అనుకోండి, 20 లైన్స్ అనేది బెటర్ కోడింగ్ అవుతుంది. ఓకే, సో ఇది మనం జస్ట్ స్టార్ట్ చేసాం, ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఏంటి, మనం వేరియబుల్స్, డేటా టైప్స్ అనేది పెద్దగా ఏం లేదు, స్పెషల్ వేరియబుల్స్, కండిషన్స్ డిస్కస్ చేసాం అంతే. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. టుమారో ఈజ్ హాలిడే, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇప్పుడు అందరు చెప్పే ఆన్సర్ వాట్ ఈస్ యువర్ న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటే
ఏ రిజల్యూషన్ తీసుకోకపోవడమే న్యూ ఇయర్ రిజల్యూషన్ కదా. బట్ ఒకే ఒక్క రిజల్యూషన్ తీసుకోండి, మీరు డెవాప్స్ అని ఫిక్స్ అయ్యారు కాబట్టి డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలి అనే రిజల్యూషన్ మాత్రం తీసుకోండి. మిగతా ఏం తీసుకున్నా కూడా మనకి యూజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇది మన కెరియర్ కాబట్టి, మీరు చాలా హోప్స్ తో కోర్స్ జాయిన్ అయ్యారు కాబట్టి డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలి అనే ఒక రిజల్యూషన్ మాత్రం తీసుకోండి. సో మన టార్గెట్ 2025 6 months లోపల మనం జాబ్ లో జాయిన్ అయిపోయింటారు ఫస్ట్ హాఫ్ లో. ఓకే, సో జాబ్ ఇమీడియట్ అవసరం లేని వాళ్ళకి మీరు కూల్ గానే ప్రిపేర్ అవ్వచ్చు. అదర్వైజ్ యూ కెన్ టార్గెట్ ఫర్ 2025 జూన్. మన కోర్స్ అయిపోయే లోపల మీరు ప్రొఫైల్ పెట్టండి, అయిపోయిన 1 month లో మాక్సిమం. నెక్స్ట్ న్యూ ఇయర్ కి మీరు ఎవ్రీథింగ్ సెటిల్ అయిపోయి ఉంటారు మీ ప్రాజెక్ట్ లో. ఓకే, సో ప్రాజెక్ట్ అంతా మీ కంట్రోల్లో ఉంటుంది అప్పుడు. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. సాయి కుమార్. హాయ్ శివ గారు. హాయ్ హాయ్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ స్టార్టింగ్ ఇట్ థ్యాంక్ యూ బ్రో. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. యా థ్యాంక్ యూ. మనం ఇక్కడ స్పెషల్ వేరియబుల్స్ చూసాం కదా శివ గారు. అంటే మనం స్లాష్ పిడబ్ల్యూడి స్లాష్ హోమ్ స్లాష్ యూజర్ అనేది. సో ఇవి కొన్ని బై డిఫాల్ట్ గా సిస్టమ్ లోపల ఉంటాయి కదా ఇవి. అంటే పిడబ్ల్యూ ప్రింట్ అవ్వాలి కానీ పిడబ్ల్యూ తీసుకున్నాం. అంటే మామూలుగా మనకి కమాండ్ ఏంటి, స్మాల్ పిడబ్ల్యూ కదా కమాండ్. బట్ ఇది వేరే స్పెషల్ వేరియబుల్ కదా. ఓకే, సో అది బై డిఫాల్ట్ సిస్టమ్ లో సేవ్ అయి ఉంటుంది కాబట్టి మనకి అట్లా అది అది వాడతాం అంతే కదండి. యా అంతే. సో ఇదంతా షెల్ స్క్రిప్ట్ అనేది ఆల్రెడీ మనకు చేసి పెట్టేసి ఉంటుంది అనమాట ఇవన్నీ. దట్ ఈస్ వై దీస్ ఆర్ కాల్డ్ యాజ్ స్పెషల్ వేరియబుల్స్. ఓకే షుగర్. ఇవి డెఫినెట్లీ అడుగుతారు ఇంటర్వ్యూస్ లో. ఎగ్జిట్ స్టేటస్ అడుగుతారు, ప్రాసెస్ ఐడి ఆఫ్ కరెంట్ స్క్రిప్ట్, ప్రాసెస్ ఐడి ఆఫ్ లాస్ట్ కమాండ్, ఇవన్నీ డెఫినెట్లీ అడుగుతారు. స్క్రిప్ట్ నేమ్ ఇవన్నీ అడుగుతారు. సో $1 $2 అవి కూడా అడుగుతారు. సో ఇప్పుడు ఇవి మనకి $PWD $home ఇవి స్పెషల్ క్యారెక్టర్స్ కాబట్టి ఈ నేమ్స్ తో మనం వేరియబుల్ డిక్లేర్ చేయకూడదు కదా అప్పుడు. ఆబ్వియస్లీ మనం ఎప్పుడు కూడా రైట్ ఇలాంటి వాటితో అయితే చెయ్యం, లైక్ హ్యాష్ ఈక్వల్ టు సంథింగ్ అని. బట్ ఇవైతే ఇంకా రిజర్వ్డ్ వేరియబుల్స్ అనుకోవాలి. హోమ్ అనేది ఇవన్నీ రిజర్వ్డ్ వేరియబుల్స్, వీటిని యూజ్ చేయకూడదు మీరు కస్టమ్ వేరియబుల్స్ లో. ఓకే, ఇప్పుడు సపోజ్ మన యూజర్ నేమ్ తీసుకుంటాం కదా, యూజర్ నేమ్ ప్లేస్ లో కొన్నిసార్లు యూజర్ అని తీసుకుంటాం. సో మేబీ మనం అక్కడ యూజర్ యూజర్ అని సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మిస్ మ్యాచ్ అవుతుంది. సో యూజ్ చేయకూడదు ఆ కేసు. రైట్ కరెక్ట్. ఓకే శివ గారు, థ్యాంక్ యూ అండి. అంతే. మోస్ట్ వెల్కమ్. శ్రీను. అండ్ లాస్ట్ వీక్ క్విజ్ లో ఉంది కదా, ఫస్ట్ వీక్ క్విజ్ లో. సో క్రాంతి అని ఎవరో వచ్చారు, మీరు డీటెయిల్స్ ఇవ్వలేదు యాక్చువల్లీ. క్రాంతి, చాందిని అండ్ గిరీష్. క్రాంతి కే, ఒకసారి మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ టైప్ చేయండి. సో చాందిని అనదర్ పర్సన్, ప్రదీప్ గోర్లియా. సో మీ ఈమెయిల్స్ దొరికాయి, బట్ క్రాంతి అనే వాళ్ళు మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు. ఓకే, వాట్ ఇట్ క్రాంతి. సో విల్ సెండ్ గిఫ్ట్ కార్డ్స్. చలో ఈ వీక్ క్విజ్ పెడదాం అనుకున్నాం, టైం సరిపోలేదు. ఓకే, సో ఫ్రైడే అలా పెడదాం, ఆర్ థర్స్డే. శ్రీను యూ కెన్ అన్మ్యూట్. విష్ణుప్రియ వరద. విష్ణుప్రియ వరద, యూ కెన్ అన్మ్యూట్. గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్.
ఇది నాది ప్రాజెక్ట్ ప్రీవియస్ ఒకసారి మళ్ళీ చేస్తున్నాను. అందులో ఒక డౌట్ వచ్చింది, నేను చాట్ లో పింగ్ చేశానండి. ఆ కమాండ్ లో లెస్ దెన్ సింబల్ అంటే ఏంటది? లెస్ దాన్ సింబల్ చాట్ లో ఏ పింగ్ చేశాను. కమాండ్? ఓకే, స్లాక్ లో నేను ఒకసారి మళ్ళీ చూడలేదు. లెస్ దాన్ సింబల్ అంటే ఏదో. స్లాక్ కాదండి, ఇందులో చాట్ లోనే, ఈ చాట్ లోనే. ఓకే, ఇప్పుడు పింగ్ చేయండి చూద్దాం. ధనుష్ కుమార్. హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్. హలో, వినిపిస్తుంది? యా వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుందా? యా ఐ మీన్ ముందు షెల్ స్క్రిప్ట్ లో మనకి $? అని చేశారు కదా, అది ఒకసారి చెప్పగలరా? డాలర్ షెల్ స్క్రిప్ట్ లో $? దట్ ఈస్ నాట్ కాల్డ్ ఈక్వల్స్ టు ఎగ్జిట్ 0. స్టేటస్. ఓకే, క్వశ్చన్ మార్క్ అంటే ఏంటి? సో అంటే జనరల్ ఇప్పుడు మనం అడుగుతున్నాం మన క్వశ్చన్ ఫ్రీ. యా చెప్పండి. ఓకే, $? నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిట్ వాల్యూ 0 అయితే ఏంటనేది అర్థం? ఎగ్జిట్ వాల్యూ 0 అయింది అనుకోండి. 0 మీన్స్ వాట్? సో మనం ఎగ్జిట్ స్టేటస్ 0 అంటే చెప్పాం కదా ఇక్కడ. వాట్ ఇస్ ఇట్? 0 మీన్స్ వాట్? 0 means it is success, otherwise it is failure. సక్సెస్ కదా. యా ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చలేని టు గివ్ హైఫన్ y. సో ఇప్పుడు ఇది 0 వచ్చింది అనుకోండి. సారీ, హైఫన్ y అవసరం లేదు కదా, ఇది క్వైరీ. ఇప్పుడు 0 వచ్చింది అనుకోండి, మీనింగ్ ఏంటి? ఇన్స్టాల్ అయిందన్నా అవ్వలేదన్నా? ఇన్స్టాల్ అయింది. అయింది. ఇప్పుడు 0 నాట్ ఈక్వల్ టు 0, ఇస్ దట్ కరెక్ట్ ఆర్ నాట్? Yeah. No. Is it true or false? 0 not equal to 0 is No. true or false? It's false. False. False కదా. సో ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా? Yeah. No. If it is false means then it is not installed. నో, ఈ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా అవ్వదా? సో ఇఫ్ ఎల్స్ లో ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? If the condition true. ట్రూ అయితే. ఇది ఫాల్స్ అయింది కదా. Yeah. సో అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. Oh. సో ఇట్ మీన్స్ ఇది ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అయితేనే కదా మనకు 0 వచ్చింది. Oh. ఇన్స్టాల్ అయితే 0 వచ్చింది. 0 నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్స్టాల్. ఒకవేళ ఫస్ట్ టైం రన్ చేస్తున్నప్పుడు 0 రాదు కదా. అప్పుడు A1 120 సంథింగ్ ఎల్స్ వస్తుంది. అప్పుడు 1 నాట్ ఈక్వల్ టు 0, ట్రూ ఆర్ ఫాల్స్? Yeah. 1 not equal is true. ట్రూ కదా. ట్రూ అయితే ఏంటి? ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. Okay. రైట్. అప్పుడు ఇది ఇన్స్టాల్ అవుతుంది, మళ్ళీ ఎగ్జిట్ స్టేటస్ చెక్ చేస్తుంది. Okay. Yeah. ఓకే. Okay. So $? only is exit status question. యా కరెక్ట్. Okay. ఎగ్జిట్ స్టేటస్ కోసం. Okay. Yeah. Thank you. ఓకే. అశోక్ ఎస్. Hello. యా హాయ్. Hi, bro. Hi, First bro. of all, advance Happy New Year. థ్యాంక్ యూ అశోక్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్సో. Thank you. సో ఇది మీరు ఆన్సర్ చేసే ఉండొచ్చు, జనరిక్ క్వశ్చన్. ఈ రోజు వరకు నాకు ఏ డౌట్ లేదు షెల్ స్క్రిప్ట్ లో. సో నాకు ఆల్రెడీ లాస్ట్ టైం మాట్లాడినప్పుడు నాకు 9 years ఎక్స్పీరియన్స్ ఉంది. క్లౌడ్ సపోర్ట్ దేంట్లో ఒక 4. సో నేను ఫస్ట్ బయట ట్రై చేయమంటారా, ఇంటర్నల్ గా ట్రై చేయమంటారా? ఇంటర్నల్ గానే ట్రై చేయండి. ఇంటర్నల్ ట్రై చేయమంటారా? Yeah.
అది బయట మళ్ళీ ఏమని ఆపర్చునిటీ అనేసి, అంటే ఎందుకు బయట ట్రై చేయొద్దు అనేసి. మీరు ఇంటర్నల్ గా అయితే మీకు ఫాస్ట్ గా అయిపోతుంది. మీకు ఓకే పెద్ద ఇంటర్వ్యూస్ కానీ ప్రొసీజర్లు కానీ అట్లంతా ఏముండదు. ఓకే. ఓకే, మీకు నెక్స్ట్ ఇప్పటి నుంచి ట్రై చేశారనుకోండి ఇంటర్నల్ గా, ఆహాహా. అట్లీస్ట్ ఒక 1 month తర్వాత 2 months తర్వాత ట్రై చేస్తే మీకు ఇమీడియట్ గా వచ్చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ లో ఒక 6 months ఉండండి, ఓకే ఎవ్రీథింగ్ చూడండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఓకే. మళ్ళీ ఇంకొకసారి మన ట్రైనింగ్ ప్రాక్టీస్ చేయండి, అప్పుడు బయట ట్రై చేయండి, అప్పుడు సరే సాలిడ్ గా వెళ్తుంది కదా. సరే బ్రో, సరే బ్రో, కరెక్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో Vishnupriya Varadha, this means input, less than means input, greater than means output. ఓకే, అది నెక్స్ట్ సెషన్ లో వస్తుంది. సో దీస్ ఆర్ కాల్డ్ రీడైరెక్టర్స్. ఇది మన నెక్స్ట్ సెషన్ లో వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మనం ఈ కమాండ్ కి ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తుంది. దట్స్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్ నితిన్. Hey, hi Shivana. Good morning. హాయ్ హాయ్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, Bro, చెప్పండి. అది యాక్చువల్లీ నేను నిన్న షెల్ స్క్రిప్ట్ అది మీరు చెప్పారు కదా, దాన్ని ఏదైతే మన ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ ఉందో అవి చేశాను. సో నేను 2 డిఫరెన్సెస్ నోట్ చేశాను. ఒకటేమో మీరు ఈరోజు షెల్ స్క్రిప్ట్ రాసి పుల్ చేస్తే గిట్ లో ఇనీషియల్ గా క్లోన్ చేసినప్పుడు మీకు అది పర్మిషన్స్ ఇష్యూ రాలేదు మీకు, అంటే మీరు సిహెచ్ మోడ్ ఏం వాడలేదు, డైరెక్ట్ గా వాడేశారు. కానీ నేను ఎన్నిసార్లు చేసినా కానీ ప్రతిసారి అంటే పుల్ చేసిన ప్రతిసారి మాడిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది పర్మిషన్. అది ఎందుకు అలా? ఎందుకు అంటే అది నేను ఎప్పుడైతే మీరు పుల్ చేస్తున్నానో మాడిఫికేషన్స్ పోతున్నాయి బ్రో. సిహెచ్ మోడ్ ఏదైతే చేస్తానో మరి ఇక్కడ పర్మిషన్స్ మనం చేంజెస్ చేస్తున్నాం కదా. పర్మిషన్స్ చేంజెస్ చేసినప్పుడు ఏంటి, ఈ డైరెక్టరీలో ఈ గిట్ ఫోల్డర్ లో మీరు ఏదో ఎడిట్ చేశారని మీనింగ్. అవునండి. సో ఎడిట్ చేయొద్దు. నాకు అర్థం కదా, మళ్ళీ ఒకసారి చెప్తారా? మనం ఏం చెప్పాం, ఎడిటింగ్ అనేది ఇక్కడే జరగాలి, ఇక్కడ జరగకూడదు అని చెప్పాం కదా. అవును, రైట్. సో ఇక్కడ మీరు పర్మిషన్స్ చేసినా కూడా దాన్ని ఏం ఫీల్ అవుతుంది అంటే మీరు ఈ ఫైల్ యొక్క పర్మిషన్స్ ని ఎడిట్ చేశారు అని ఫీల్ అవుతుంది. సో మీరు ఎడిట్ చెప్పినట్టు నేను చేంజెస్ అనేవి చేస్తే మీరు చెప్పినట్టు నేను చేంజెస్ అనేవి లోకల్ మెషిన్ లో చేశాను. దాన్ని ఇక్కడి నుంచి పుష్ చేశాను, రిమోట్ రిపోజిటరీ నుంచి నేను పుల్ చేసుకుంటాను. ఏది పర్మిషన్స్ అనేది లైనెక్స్, మీ లోకల్ మిషన్ లో మీరు ఏం చేసినా లైనెక్స్ లో రాదు. కానీ ఇప్పుడు మీరు చేసినట్టు నేను చేస్తే నాకు సిహెచ్ మోడ్ వస్తుంది, మీకేం రావట్లేదు. అదే ఇక్కడ చిన్న లేదు confusion. లేదు, నా పర్మిషన్స్ చూడండి ఎలా ఉన్నాయి. సేమ్ నేను నిన్న బయట చేసింటాను, గిటబ్ రెపో బయట చేసింటాను. ఇప్పుడు మీ దగ్గర కూడా ప్రతి ఫైల్ కి అక్కడ ఎగ్జిక్యూట్ లేదు కదా, రీడ్ అండ్ రైట్ మాత్రమే ఉంది. ఎగ్జిక్యూట్ అవసరం లేదు. వీఆర్ రన్నింగ్ యాజ్ SH స్పేస్ ./ ఉంటేనే ఎగ్జిక్యూట్. అచ్చా, ఓకే ఓకే బ్రో, నాకు అర్థం. నేను ప్రతి స్క్రిప్ట్ ని ./ తో రన్ చేస్తాను. ఓకే, మేబీ అందుకని నన్ను అడగవచ్చు. SH స్పేస్ తో రన్ చేయండి. ఓకే ఓకే. అండ్ అన్న, ఇంకా నిన్న నేను ఒకసారి మీరు బ్యాక్ ఎండ్ స్క్రిప్ట్ ఓపెన్ చేయగలరా? ఎక్స్పెన్సెస్ ఏ బ్యాక్ ఎండ్ స్క్రిప్ట్? బ్యాక్ ఎండ్ కోడ్ మనం. ఓకే, దీనిలో మనం లాస్ట్ వచ్చేసరికి సీక్వెల్ క్లయింట్ యాడ్ చేస్తాం కదా లాస్ట్. ఇక్కడికి వచ్చేసరికి నా కోడ్ పనిచేయట్లేదు. అంటే నేను ఆటోమేట్ చేశాను, అది ఇన్స్టాల్ అవుతుంది MySQL. ఇక్కడికి వచ్చేసరికి ఇనిషియల్ ఏమైందంటే నాకు అసలు కనెక్ట్ కాలేదు. మీరు షెల్ స్క్రిప్ట్ లో చేసింటే దట్ ఇస్ టూ ఎర్లీ టు డిస్కస్. ఓకే, లేటర్ చూద్దాం. ఇప్పుడు అందరికీ అర్థం అవ్వదు కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కావాలంటే ప్రీవియస్ బ్యాచ్ రిఫర్ చేయండి ఒకసారి. ఓకేనా? అవి ఎక్కడ దొరుకుతుంది అది రికార్డింగ్? ఇక్కడ 81S. సో దీంట్లో మీరు 81S అని ఇస్తే వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఎక్స్పెన్స్ షెల్ అని ఉంటుంది. థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్స్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఫైనల్ క్వశ్చన్ ఫ్రమ్ దక్షిణామూర్తి. దక్షిణామూర్తి. హాయ్ శివ్ గారు, గుడ్ Can మార్నింగ్. mute. హాయ్ గుడ్ మార్నింగ్. ఇది క్వశ్చన్ రిగార్డింగ్ స్విమ్ అండ్ ఐనోడ్ గురించి అండి.
స్విమ్ లింక్, హార్డ్ లింక్ ఉంది కదా, అది నేను ఉమ్, రూట్ యూజర్ చెక్ చేసినప్పుడు LS-LI లో ఒక 128 అనే ఒక ఐనోడ్ 3 ఫోల్డర్స్ ఉన్నాయి. జనరల్ గా అది హార్డ్ లింక్ కదా, 3 ఫోల్డర్స్ ఎలా ఉన్నాయి అనేది నా డౌట్ అండి. మీరు ఒకసారి ఇది మనం ఈ సెషన్ లో ఏంటంటే ఈ రోజు చెప్పిన టాపిక్ పైన డిస్కస్ చేయగలం, కానీ ప్రీవియస్ లో మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వచ్చిన వాటిని ఇక్కడ మనం డిస్కస్ చేయలేం. బెటర్ యూ జాయిన్ QA సెషన్స్ ఆర్ సెషన్ లో అడిగాను. యాక్చువల్లీ నేను క్యూఏ సెషన్ లో అడిగాను కూడా నిన్న, హేమంత్ గారు తెలియదు అన్నారు. సో మిమ్మల్ని అడుగుదామని ఒకసారి నేను గూగుల్ సెర్చ్ కూడా చేశాను, కానీ నాకు అంత ఫ్రూట్ఫుల్ గా అనిపించలేదు. ఒకసారి స్లాక్ లో పింగ్ చేయండి. మీరు ఏదో 128 ఐనోడ్ నెంబర్ చెప్తున్నారు మీరు 128 అని. అవును, సిమ్ లింక్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది ఎల్ అని. /bin సిమ్ లింక్ కాదండి, ఇది హార్డ్ లింక్. ఐనోడ్ నెంబర్ అనేది సేమ్ ఉండకూడదు కదా, అది కాపీ కాదు కదా. /bin కి /home వాటికి అవి రూట్ ఫోల్డర్స్ కదా, ఐనోడ్ నెంబర్స్ డిఫరెంట్ ఉండాలి కదా అనేది నా క్వశ్చన్. LSLI ఓకే. ఇప్పుడు ఎక్కడ 128 ఉంది? / ఉంది, boot కు ఉంది, ఇంకా /home కు ఉంది, home వేర్ ఉంది. ఉంది. సో దే ఆర్ నాట్ కాపీ కదా ఫోల్డర్స్, అవి ఫోల్డర్ స్ట్రక్చర్ అది కాపీ కాదు కదా. ఐనోడ్ సేమ్ ఉంది అంటే హార్డ్ లింక్ కింద నేను కన్సిడర్ చేశాను, మీకు బ్యాకప్ కింద కన్సిడర్ చేశాను. సో ఇలాంటప్పుడు ఇంకా ఫైనల్ ఆప్షన్ మనకి ChatGPT. నేను గూగుల్లో చూసాను కానీ నాకు అంతగా ఫ్రూట్ఫుల్ అనిపించలేదు ఆన్సర్స్. మీరు అది డిఫరెంట్ లొకేషన్, డిఫరెంట్ మెషిన్స్ అయి ఉంటాయి, అందువల్ల అవి సేమ్ ఐనోడ్ నంబర్ లో ఉన్నాయని రాస్తాను గూగుల్లో. ChatGPT లో చూద్దాం. ఓకే, లాస్ట్ ఆప్షన్ మాత్రమే ChatGPT పెట్టుకోం ఎవరైనా కూడా. లాగిన్ అవ్వట్లేదు. Okay, Nalapa, I can have another question. Mainuddin Sheikh. హలో, బ్రో. Mainuddin Sheikh, yes. అది షెల్ స్క్రిప్ట్ చూస్తున్నా, అది ఇప్పుడు జస్ట్ మనం 2 ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడానికి చాలా పెద్ద స్క్రిప్ట్ రాస్తున్నాం. రియల్ టైంలో ఇలానే ఉంటుంది అన్నట్టు. రైట్, మనం దీన్ని ఆప్టిమైజ్ చేద్దాం. సో మనం నేర్చుకుంటున్నాం కదా, సో ఫస్ట్ ఇలానే చేయాలి, తర్వాత దాన్ని ఆప్టిమైజేషన్ చూడాలి. నెక్స్ట్ సెషన్ లో ఉంటుంది ఆప్టిమైజేషన్. ఓకే ఓకే ఒకేసారి ఆప్టిమైజ్ చేయలేం కదా నేర్చుకునేప్పుడు. అదేనా మీ డౌట్? అంతే, జస్ట్ మనం అది జస్ట్ కమాండ్స్ అంతే కదా, ఎందుకు అంత పెద్దగా చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. పెద్దగా ఉంది, చిన్నగా చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రియా. హాయ్ సార్. హాయ్ సార్, నిన్న 5th వన్ చెప్పారు కదా, variables.sh 5th ఫోల్డర్, ఒకసారి అది ఓపెన్ చేయాలి. అందులో రీడ్ కమాండ్ ఇచ్చారు కదా సార్, యూజర్ నేమ్ పైన ఇచ్చారు, అంటే యూజర్ నేమ్ అక్కడ డిఫైన్ చేశారు, అదే ఐ మీన్ వేరియబుల్ ని ఒకటి డిఫైన్ చేశారు, బట్ అంటే పైన ఇప్పుడు మనం ఏది ఎంటర్ చేసినా సరే రీడ్ కమాండ్ ఇవ్వడం వల్ల ఆ వేరియబుల్ లోకి వచ్చి స్టోర్ అవుతుందా? కరెక్ట్, ఎస్. ఓకే, అండ్ మనకి ఇన్పుట్స్ మనం ఇవ్వడానికి లైక్ మన ఇన్పుట్స్ మనం ఇవ్వడానికి అది యూజ్ అవుతుందా? ఓకే, అండ్ నిన్న నేను ఏం ట్రై చేశానంటే లైక్ యూజర్ నేమ్ అనేది నార్మల్ ప్రీ డిఫైన్డా లేదంటే మనం ఏదైనా చేంజ్ చేసుకోవచ్చా అని చెప్పి నేను ట్రై చేశాను, అంటే ఓన్లీ యూజర్ అని చెప్పి ట్రై చేశాను. సో నాకు ఎగ్జిక్యూట్ అయ్యింది.
అక్కడ కింద మనం ఎక్కువ 7th లైన్లో డాలర్ యూజర్ అని ఇచ్చినప్పుడు, అంటే ఇందాక ఫస్ట్ పర్సన్ అడిగినప్పుడు అవునవును. డాలర్ యూజర్ అనేది ప్రీ డిఫైన్డ్, అది అవ్వదు, ఉమ్, అంటే ఉమ్, అది యూజ్ చేయకూడదు అన్నారు ఉమ్. కదా. బట్ నేను డాలర్ అవును, అవును. యూజ్ చేసినా సరే నాకు అది యూజ్ అయ్యింది, అంటే ఎగ్జిక్యూట్ అయ్యింది. మీరు ఏమి యూజర్ నేమ్ ఇచ్చారో అది ప్రింట్ అయిందా? అవును సార్. సో అప్పుడు ప్రాబ్లం ఏంటి? డాలర్ యూజర్ అనేది మీరు అసలు యూజ్ చేసుకోలేరు కదా. డాలర్ యూజర్ స్పెషల్ వేరియబుల్ ని మీరు యూజ్ చేయలేరు. ఇంకా మీరు దాన్ని ఓవర్ రైట్ చేశారు. ఓకే. ఓకే. ఓకే, అంటే మీరు ఇప్పుడు పైన షెల్ ఆల్రెడీ స్క్రిప్ట్ లో నేను ఎక్కడైనా అడిగాను అనుకోండి, ఏ లైనెక్స్ యూజర్ ఈ స్క్రిప్ట్ ని రన్ చేస్తుంది అని, అప్పుడు మీకు రాదు కదా EC2 యూజర్ అనేది. ఓకే, ఓకే, అర్థమైంది. యా. సో అప్పుడు మీరు స్పెషల్ వేరియబుల్స్ దాన్ని కొన్ని ప్రోగ్రామింగ్స్ లో ఎర్రర్ వస్తుంది, అసలు అలౌ చేయదు. కొన్నిట్లలో ఇలా లైక్ రాంగ్ రిజల్ట్స్ వస్తాయి కదా మీరు అనుకున్న దానికంటే. అవును సార్. ఓకే. సో బెటర్ నాట్ టు యూస్ దోస్ రిసార్ట్ థింగ్స్. యా, ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ మైనథింగ్ చెక్ ఐనోడ్ నెంబర్స్ ఆర్ యూనిక్ ఫర్ ఫైల్ సిస్టమ్ అంటుంది, అంటే డిఫరెంట్ ఫైల్ సిస్టమ్స్ అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే సో df-ht బూట్ అనేది XFS ఫైల్ సిస్టమ్, ఇంకా హోమ్ అనేది కూడా XFS. బూట్, హోమ్. ఓకే. ఫైల్ సిస్టమ్ డిఫరెంట్ ఉందండి, మూడింటికి మూడు ఫైల్ డిఫరెంట్ ఫైల్స్. సిస్టమ్ సేమ్ ఉంది కదా. పాత్ బూట్ కి బూట్, హోమ్. ఫైల్ సిస్టమ్ బూట్, ఫైల్ సిస్టమ్ అంటే దిస్ ఇస్ ద వన్. ఓకే, పాత్ డిఫరెన్స్ ఉంది. నేను టైప్ చూస్తున్నా, ఫైల్ సిస్టమ్ టైప్. దీని వల్ల అయిండొచ్చు అని చెప్తున్నారు. బట్ చెకింగ్ దిస్ వన్ XFS, గూగుల్లో this is file system type. ఓకే, మౌంట్ పాయింట్స్ వల్ల దానివల్ల డిఫరెన్స్ ఉందంటున్నారు. దట్స్ ఆల్సో నాకు కూడా ఏమంత డీప్ లెవెల్లో తెలియదు. ఫైల్ సిస్టమ్స్ అంటే ఏంటంటే జనరల్ గా మనకు XFS హార్డ్వేర్ లోంచి ఫైల్స్ ని ఎలా యాక్సెస్ చేయాలి అనే దానికి డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ext4 అని, XFS అని, అట్లంతా. ఓకే, 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 థ్యాంక్ యూ. సో అంత రేంజ్ కి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. కెన్ లీవ్ ఇట్ దేర్. ఓకే, అది కాపీ, అది జనరల్ గా ఐనోడ్ సేమ్ ఉంటే అది కాపీ ఆఫ్ ఫోల్డర్ కదా, ఫైల్ కదా. సో నేను దాని వల్ల నాకు క్వశ్చన్ రేజ్ అయ్యాను. You can think file systems are two different disks. ఇప్పుడు నేను ల్యాప్టాప్ కి లోపల హార్డ్ డిస్క్ ఉంటుంది, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ రెండు పెట్టాను అనుకోండి. ఇప్పుడు హార్డ్ డిస్క్ ఒక ఫైల్ సిస్టమ్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఒక ఫైల్ సిస్టమ్ అనమాట. సో దాంట్లో ఐనోడ్ నెంబరు, దీంట్లో ఐనోడ్ నెంబరు అసలు రెండింటికి సంబంధం లేదని. అర్థమైంది. సో ఇప్పుడు మనం జనరల్ గా ల్యాప్టాప్స్ కానీ సర్వర్స్ కానీ ఎన్ని డిస్క్లు అయినా కనెక్ట్ చేయొచ్చు, రైట్? మీరు ఒక కంపెనీ డిస్క్ కనెక్ట్ చేస్తారు, ఇంకొక కంపెనీ డిస్క్ కనెక్ట్ చేస్తారు. ఆ టైప్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. That's all for today's session. Thank you so much. Advance Happy New Year. See you on 2nd January. Bye-bye.